సింపుల్ హోమ్ మేడ్ కేక్ వితౌట్ ఓవెన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఎగ్స్, మైదా, షుగరు, ఆయిల్, కొంచెం బేకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్, ఎసెన్స్ ఉంటే సరిపోతుందండి. ముందుగా ఒక పావు కేజీ మైదా వచ్చి మనం తీసుకుందాం. తర్వాత షుగర్ని మనం ఇలా గ్రైండ్ చేయాలి నీట్గా పౌడర్గా. తర్వాత ఈ రెండు మనం కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఎగ్స్ని కూడాను మనం ఈ విస్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోవచ్చు, లేదంటే మిక్సర్లో అయినా మీరు వేసుకొని చేసుకోవచ్చు. బ్లెండర్ ఉంటే బ్లెండర్ అండి, లేదంటే మిక్సీలోనైనా. నేనైతే మిక్సీలోనే ఈ ఎగ్స్ బ్యాటర్ అంతా చేస్తున్నాను చాలా సింపుల్గా. నెక్స్ట్ కొంచెం ఈ బేకింగ్ సోడా వేసుకుంటాం. దాంట్లో బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ఎగ్ బ్యాటర్ ఉంది చూసారు, ఎగ్ బ్యాటర్ మనం దాంట్లో వేసుకొని ఉండలు కట్టకుండా చేత్తో బాగా మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర చెప్పినట్టు బ్లెండర్ ఉంటే బ్లెండర్తో సహాయంతో అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ మనకి చిన్న చిన్న ఉండలు కూడా రాకూడదు. చాలా పేషెంట్గా మనం ఇలా చేయాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుంటాము నెక్స్ట్ స్టెప్లో, ఎందుకంటే ఇంకా కొంచెం నీట్గా మిక్సింగ్ పర్పస్ కోసం అండి. దీని తర్వాతే మనం ఈ వెనిలా ఎసెన్స్ ఉంది చూసారా, అది 5 to 6 డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా మనమైతే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక లేయర్ డ్రై ఫ్రూట్స్ అంతా మనం మిక్సింగ్లో వేసుకోవాలి. కొంచెం వచ్చి గార్నిషింగ్ పెట్టుకుందాం. సగం ఈ డ్రై ఫ్రూట్స్, బాదం అండ్ జీడిపప్పు. నెక్స్ట్ మనమైతే రైస్ కుక్కర్ బౌల్ తీసుకుంటున్నాము. సో అడుగంటకుండా ఉండటానికి కింద ఆయిల్తో మనం కింద ఆయిల్ వేస్తాం, అలాగే సైడ్స్ కూడా ఇలా పూస్తామండి. ఎందుకంటే తర్వాత తీసేటప్పుడు కేక్ సింపుల్గా ఫ్లోగా రావడానికి. నెక్స్ట్ మనం ఇందాక చేసిందంతా పెట్టుకొని బ్యాటర్ని ఇప్పుడు చూడండి, ఇలా రకరకాల డిజైన్స్తో అయినా చేసుకోవచ్చు. కానీ అది పొంగిన తర్వాత మనం చెప్పినట్టు షేప్ రావచ్చు, రాకపోవచ్చు అండి. మేమైతే మీకు బాగా చూపించడానికి ఇలా ఈ లవ్ షేప్లో ఇలా చూపిస్తున్నాను, హార్ట్. అలాగే డ్రై ఫ్రూట్స్ చుట్టూరా వేస్తాము. రకరకాలుగా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇక్కడేనండి మెయిన్ ప్రాసెస్. మనం ఒక బాండిల్లో ఇసుక తీసుకుంటాము. ఎందుకంటే ఇసుక ద్వారా చేసేది కాబట్టి చాలా సింపుల్. మనమే ఓవెన్ లాంటివి యూజ్ చేయట్లేదు కాబట్టి సింపుల్గా ఆ బాండిల్లో ఒక సగం వరకు ఇసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా మూత పెట్టి మనం ఒక 1 hour దాకా అయితే ఖచ్చితంగా మనం పెట్టాల్సి వస్తుందండి. 1 hour later. చూసారుగా, ఎడ్జెస్ కొంచెం పోయినా కూడాను సూపర్ టేస్ట్ అండి. ఇది మా ఇంట్లో మేము ఎప్పుడు చేసుకునే కేకు. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. టేస్ట్కి నాది హామీ. పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు.